శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 32 గణపతుల యొక్క ఆరాధన గురించి, విశేషం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ 19వ గణపతి అయిన త్రియక్షర గణపతి మరియు 20వ గణపతి అయిన క్షిప్రప్రసాదన గణపతి అనే గణపతుల యొక్క ధ్యాన శ్లోకము, వారి వృత్తాంతము, వారి విశేషము గురించి, వారి గుడి ఎక్కడుంది అనే విషయం తెలుసుకుందాం. ఓం గం గణపతయే నమః. ఈ త్రియక్షర గణపతి, త్రియక్షర అంటే 3 అక్షరములతో కూడినదై అని అనర్థం వస్తుంది. అంటే ఆ, ఊ, ఇం, దీన్నే ఓం అని అంటాం అన్నమాట. ఈ ఓంకారానికి ప్రతిరూపుడైన, ఈ ఓంకార ఉద్భవానికి కారకుడైన త్రియక్షర గణపతిని నేను నమస్కరిస్తున్నాను. ఈ త్రియక్షర గణపతి ఆరాధన వల్ల కలిగే విషయం ఏంటంటే ఉత్పన్న శక్తి. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే క్రియేటివ్నెస్ అని అంటాం కదా, అది. ప్రయోగాత్మకంగా కొత్త విషయములని గురించి తెలుసుకోదలిచిన లేదా కనిపెట్టదలిచిన అలాంటి విద్యార్థులకి, సైంటిస్టులకి ఈ గణపతి యొక్క ఆరాధన చాలా దోహదపడుతుంది. ఈ త్రియక్షర గణపతి చిత్తా నక్షత్రం వారికి శీఘ్రంగా సిద్ధిస్తారు. అలాగే ఈ త్రియక్షర గణపతి యొక్క ఆరాధన చేయదలిచిన వారు చిత్తా నక్షత్రం రోజు చేస్తే ఇంకా మంచిది. ఇది కర్ణాటకలో తిరుమకుడుల్ అని ఒక ఊర్లో నర్సీపూర్ అనే దగ్గరలో ఉంది. ఇది ఈ గణపతి యొక్క ఆలయం. ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకం గజేంద్రవదనం సాక్షాత్ చలత్కర్ణసు చామరం హేమవర్ణం చతుర్బాహుం పాశాంకుశధరం వరం స్వదంతం దక్షిణే హస్తే సవ్యే త్వామ్రఫల తథా పుష్కరే మోదకంచైవ ధారయంత మనుస్మరేత్. ఈ గణపతిని ప్రార్థిస్తూ చెప్పేది ఏంటంటే అనుస్మరేత్, సాక్షాత్ అనుస్మరేత్, ప్రత్యక్షంగా నిరంతరం ప్రార్థిస్తున్నాను. ఎవరిని అంటే గజేంద్రవదనం, ఏనుగు ముఖం కలిగిన గణపతిని. కర్ణసు చామరం, చెవులు ఎప్పుడూ కదులుతూ ఉంటాయట. చలత్ కర్ణసు చామరం అని అంటారు. చలత్ అంటే కదులుతూ ఉండడం, కర్ణసు చామరం అంటే విసిని కర్ర అని మన వాడుక భాషలో చెప్పుకోవచ్చు. అలాగా కదులుతూ ఉంటాయట. హేమవర్ణం, హేమవర్ణంలో కూడిన చతుర్బాహుం, 4 భుజాలతో కలిసిన పాశము అంకుశంతో వరద హస్తంతో కూడిన, ఒక చేత్తో స్వదంతాన్ని పట్టుకుని ఇంకొక చేత్తో పరిపక్వత చెందిన ఆమ్రఫలాన్ని పెట్టుకుని పుష్కరేణ మోదకం, అంటే పుష్కరే అంటే తొండము యందు మోదకాన్ని ధరించిన వాడైన ధారయంతం అనుస్మరేత్, ధరించిన వాడైన ఆ గజేంద్రుణ్ణి త్రియక్షర గణపతిని నేను నమస్కరిస్తున్నాను. ఈ త్రియక్షర గణపతిని ప్రార్థించేటప్పుడు ఓం గం త్రియక్షర గణపతయే నమః అని కూడా చెప్పచ్చు, ఓం గణపతయే నమః అని కూడా చెప్పచ్చు అన్నమాట. ఈ త్రియక్షర గణపతి యొక్క బలం ఏంటంటే ఉత్పన్న శక్తిని పెంపొందించడం. దాన్ని ఎవరైనా వ్యాపారం పెట్టబోతూ 10 మంది పెట్టిన టీ షాపే ఈయన కూడా పెట్టబోతున్నాడు. కానీ పెట్టడానికి ముందు కనుక ఈ గణపతి యొక్క ఆరాధన చేసి ఆరంభిస్తే అది సర్వసాధారణంగా 10 ఇళ్ళకి ఒక ఇంట్లో ఉండే వస్తువైనా సరే కొత్తగా దాన్ని ఎలా వ్యాపారం చేయొచ్చు అనే దాన్ని ప్రేరణ చెందించడంతో పాటు విద్యార్థులకి మార్గంలో ఉండే విఘ్నాలను తొలగించి కొత్తగా దాన్ని, ఒకవేళ వారికి అర్థం కాకపోతే కొత్తగా అర్థం చేసుకునే విధానాన్ని పెంపొందించే శక్తిని ఇవ్వగల త్రియక్షర గణపతి అని అంటారు. ఈ త్రియక్షర గణపతి యొక్క ఆరాధన ఇది.